అందరికీ నమస్కారం అండి. పెట్రోల్, డీజిల్ కార్లు ఉన్నవారికి బిగ్ షాక్ అయితే తగిలిందని చెప్పుకోవచ్చు. సుప్రీం కోర్టు సంచలన తీర్పయితే విడుదల చేసింది. అసలది ఏంటి అన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పెట్రోల్, డీజిల్ లగ్జరీ కార్లు వాడేవారిపైన పిడుగు పడిందని చెప్పుకోవచ్చు. లక్షల కోట్లు పోసి మరీ ఇష్టపడి కొన్న లగ్జరీ కార్లను క్రమంగా నిషేధించాలని భారత సుప్రీం కోర్టు అయితే సూచించింది. ముఖ్యంగా ఢిల్లీ ఎన్సీఆర్‌లోని వాయు కాలుష్యం అయితే భయంకరంగా పెరిగిపోయింది. ఇలా కాలుష్యం ఎక్కువ పెరిగిపోయిందన్న ప్రకటన అయితే వచ్చింది. ఎలక్ట్రిక్ కార్ల తయారీ, అమ్మకాలపైన ప్రభుత్వ పథకాలు, ప్రోత్సాహాలు ఉన్నా కూడా భారతదేశంలోని అమ్ముడవుతున్న లగ్జరీ కార్లు ఎక్కువ భాగం అయితే ఏమున్నాయంటే పెట్రోలు లేదా డీజిల్ కార్లు ఎక్కువగా ఉన్నాయి. ఇలా ఎలక్ట్రిక్ కార్లనేవి చాలా తక్కువగా అమ్ముడుపోతున్నాయి. దీనిపైన సంబంధిత మంత్రిత్వ శాఖ ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలను సంబంధించిన విధానాలను మరోసారి పరిశీలించాలని కోరాయి. లగ్జరీ ఈవీ మాటలు వాడేవారు కూడా ఇప్పుడు మాస్ మార్కెట్ మోడల్స్ కంటే ఎక్కువగా ఉందన్నమాట. అందుకోసమే ఈ నిషేధం అయితే సుప్రీంకోర్టు పెట్టింది. అయితే ఎటువంటి గడువును కూడా ఇవ్వలేదు సుప్రీంకోర్టు. ఎందుకంటే ప్రస్తుతానికి పరిశీలనలో మాత్రమే ఉంది. అయితే ప్రస్తుత ఎలక్ట్రిక్ వాహనాల విధానాలను రూపొందించి అమలు చేసే సమీక్షణ తరువాతే అవసరం గురించి, విధానం గురించి చూసుకొని ఆ తర్వాత మంత్రిత్వ శాఖనైతే ప్రశ్నిస్తుంది. సుప్రీంకోర్టు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చే పూర్తి రిపోర్టు డిసెంబర్‌లోని ప్రభుత్వం నుండి ఆశించవచ్చని. అయితే దేశంలోని లగ్జరీ కార్ల విభాగంలో ఈవీల వాటా 12% వరకు ఉంటే, అది మాస్ మార్కెట్ విభాగంలో అయితే కేవలం 2-3% మాత్రమే ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదట్లోని BMW అలాగే మెర్సిడెస్ బెంజ్ ఈవీ అమ్మకాలు ఎందుకు పెరిగాయో చూపిస్తూ 1,00,00,000 కంటే ఎక్కువ విలువైన లగ్జరీ కార్లు గతంలో కంటే వేగంగా కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి అని తెలుస్తుంది. దీనివల్లనే ఈవీని రూపొందించడం వల్ల మనకి కాలుష్యం కూడా తగ్గుతుంది. ఇవన్నీ కూడా బ్యాన్ చేస్తే తక్కువ కాలుష్యం అవుతుంది అని ఢిల్లీలోని అనే ఆలోచనతోనే ఇప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోబోతుందని తెలుస్తుంది సుప్రీంకోర్టు. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.